సో మనం ఇక్కడ చూద్దాం. The company outlined its strategy to improve profitability, enhance transparency. నేను ట్రాన్స్పరెన్సీ అయితే ఇన్కరెక్ట్ అనుకుంటున్నాను. గవర్నెన్స్, స్టేక్ హోల్డర్. ఎస్, ట్రాన్స్పరెన్సీ. పి తర్వాత ఏ ఇచ్చాడు, మనకి ఏ కావాలి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The report emphasized collaboration among stakeholders, timely execution of projects, effective surveillance, and data-driven policy making. Collaboration, execution, surveillance, policy making. Collaboration, execution, surveillance. అన్నీ కరెక్టా? సర్వేలెన్స్ అనుకుంటున్నాను, చూద్దాం. అన్నీ కరెక్ట్. కొలాబరేషన్ అంటే వర్కింగ్ టుగెదర్, ఎగ్జిక్యూషన్ అంటే క్యారింగ్ అవుట్ ప్లాన్స్, అంటే ఏదైనా ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడం, అమలు చేయడం. సర్వేలెన్స్ మీన్స్ క్లోజ్ అబ్జర్వేషన్, అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అంటారు కదా, అలాగా. పాలసీ మేకింగ్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ రూల్స్ ఆఫ్ పాలసీ. ద ఇనిషియేటివ్ సీక్స్ టు improve accessibility, promote digital accessibility, literacy, affordability anundi, idi wrong. Affordability guys. Okay. ఓకే, ఒక్కసారి మనం ఇది క్వశ్చన్ నెంబర్ 20, మనం ఒక 10 క్వశ్చన్స్కి 20 నుంచి 25కి ఇవే ఉన్నాయి, 20 నుంచి 30కి ఇదే, 31st, 32, 33. కన్వర్జెన్స్ యాజ్ యూస్డ్. కన్వర్జెన్స్ అంటే సిమిలర్ మీనింగ్ చేంజ్ అవ్వడం కదా. డైవర్షన్, కాంపిటీషన్, integration, diversion, integration. About bringing together multiple schemes అన్నమాట, ఇంటిగ్రేషన్. సో తర్వాత 33, 34 ఆపోజిట్. డిస్పారిటీస్ అంటే నెగిటివ్ వర్డ్ గైస్. డిస్పారిటీస్ అంటే ఇద్దరు ఒక దాని గురించి అగ్రి అవ్వకపోవడం. కాంప్లెక్సిటీ, యూనిఫార్మిటీ. డిస్పారిటీకి ఆపోజిట్ యూనిఫార్మిటీ. తర్వాత 35 క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఫిట్స్ కరెక్ట్లీ ఇన్ ఎ బ్లాంక్ ఏ. తర్వాత బ్లాంక్ ఏ ద మోస్ట్ ఫేవరెట్ గైస్. మనకి ఎర్రర్ డిటెక్షన్ లేదేంటి మీ బాక్లో? ఓకే. మోస్ట్ సూటబుల్ బ్యాంక్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆర్ invaluable cultural and natural treasures that represents the collective legacy of humanity. However, these sites are increasingly under threat due to a range of human and environmental factors. Unchecked urbanization, pollution, armed conflict and climate change have all contributed to the gradual death of many iconic monuments and ecosystems. ఇక్కడ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఒక హ్యూమానిటీ ఒక లెగసీని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆ సైట్స్ ఇంక్రీజింగ్లీ అండర్ థ్రెట్ డ్యూ టు, అంటే అవి ఓల్డ్ కదా, ఓవర్ టైం అది శిథిలావస్థకు చేరుతున్నాయి అన్నట్టు అనమాట. ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ హ్యావ్ ఆల్ contributed to the gradual dash of many iconic. గ్రాడ్యువల్ డెమోలిషన్ లాగా అనమాట, కల్టివేషన్ కాదు. కాన్సాలిడేషన్ కూడా, డిటోరియోరేషన్ అవ్వచ్చు. ఎస్, డిటోరియోరేషన్ అంటే గ్రాడ్యువల్ డిక్లైన్ ఆర్ వర్సనింగ్ ఆఫ్ కండిషన్. ఈ వర్డ్ వొకాబులరీ రాసుకుంటాను. డిటోరియోరేషన్ మీన్స్ గ్రాడ్యువల్ డిక్లైన్ or worsening of condition.
ఇలా అయితే ఎక్కువ వీడియో టైం అయిపోతుంది గైస్. నేను తర్వాత రాసుకుంటాను ఇది వొకాబులరీ. ఎగ్జాగరేషన్, కన్సాలిడేషన్. తర్వాత టు అడ్రస్ these challenges, okay, these challenges, it is essential to adopt a more holistic and proactive approach. Governments must strengthen the heritage protection laws and allocate adequate resources conservation. Equally important is the need to dash local communities by involving them the preservation effort. When the residents feel a sense of ownership and pride, they are more likely to safeguard these. ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ ఏవైతే ఛాలెంజెస్ని మైండ్లో పెట్టుకొని వాటిని మంచి స్టేజ్లో ఉంచడానికి, వాటిని ప్రొటెక్షన్ స్ట్రెంథెన్ చేయడానికి మంచి లాస్ తీసుకురావాలి. ఏదైతే లోకల్ కమ్యూనిటీస్ ఉంటాయో, ఎక్కడైతే ఆ హెరిటేజ్ సైట్స్ దగ్గర వాళ్ళు ఆ ఓనర్షిప్ని తీసుకొని వాళ్ళని సేఫ్ గార్డ్ చేయాలన్నమాట. సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈజ్ ద నీడ్ టు డాష్. అబండన్ అంటే వదిలేయడం, ఎంపవర్, డిజాల్వ్, పెనలైజ్, ఎక్స్క్లూడ్. మేబీ సెకండ్ వర్డ్, ఎస్. ఎంపవర్ మీన్స్ గివ్ అథారిటీ. అంటే ఆ లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అథారిటీ తీసుకొని వాటిని సేవ్ చేయడానికి చూసుకోవాలి అన్నట్టు ఈ ప్యాసేజ్ అనమాట. థర్డ్ చూద్దాం. థర్డ్ సి ఆప్షన్, సి ఏం చెప్తుంది? టెక్నాలజికల్ ఇన్నోవేషన్ కెన్ ఆల్సో ప్లే అ pivotal important roles. Satellite monitoring, AI-based damage detection and 3D documentation helps authorities identify threat in real time and take dash action. సో ఇక్కడ ఏంటంటే టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఇంపార్టెంట్ అనమాట సేఫ్ గార్డ్ చేయడానికి. ఏవైతే ఆ శిథిలావస్థకు చేరిన హెరిటేజ్ సైట్స్ని లైక్ AI బేస్డ్ డ్యామేజ్ డిటెక్షన్ అవన్నీ కూడా పెడితే authorities identify threats in real time, take dash action. So deceptive, వాలంటరీ, రెమెడియల్, ఎక్సెసివ్, రెడెండెంట్, ఎక్సెసివ్ అస్సలు కాదు. డిసెప్టివ్, వాలంటర్ అండ్ టేక్ వాలంటరీ, ఇదే అనుకుంటున్నాను గైస్. కాదు, రెమెడియల్, సారీ. రెమెడియల్ మీన్స్ ఇంటెండెడ్ టు కరెక్ట్ ఆర్ ఎ ఫిక్స్ ప్రాబ్లమ్. ఓకే, చూసారా, నేను కూడా మిస్టేక్స్ చేస్తాను. ఐఎమ్ ఆల్సో యాస్పిరెంట్ లైక్ యూ ఆల్. తర్వాత డి ఆప్షన్, tourism while economically beneficial can something lead to irreversible damage of if not properly managed. Authorities should implement sustainable tourism models that dash both access and protection. Not properly, authorities should implement sustainable tourism models that dash both access and protection, that exploit, restrict, that balance guys. Yes, balance అంటే లైక్ ఎవరైతే టూరిజం ద్వారా టూరిస్టులు వస్తారో వాళ్ళు చూడడానికి అండ్ వాటిని ఎనీ డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఒక మంచి మోడల్ డిజైన్ చేయాలని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో మన లాస్ట్ కాదు, పెనల్టిమేట్. Global cooperation is equally vital. UNESCO, along with the various international organizations, must continue to facilitate cross-border initiative and provide technical expertise to continue lacking resources. Heritage conservation should not be viewed in dash, but is as a shared responsibility. అంటే హెరిటేజ్ కన్జర్వేషన్ అనేది ఏంటంటే ఒక పర్సన్ బాధ్యతలా కాకుండా షేర్డ్ రెస్పాన్సిబిలిటీ, అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని. సెలబ్రేషన్, ఎక్స్ట్రావాగెన్స్, ఎక్స్పాన్షన్, ఆటోమేషన్, మ్యూడింగ్, ఐసోలేషన్. ఇదా? ఎస్, ఐసోలేషన్ అంటే ఒక్కరే మనుషులతో డిస్కస్ చేయలేని అన్నట్టు. తర్వాత మనకి ఎఫ్, అల్టిమేట్లీ ప్రొటెక్టింగ్ వరల్డ్ heritages is not merely about preserving buildings or landscapes. It is about the human. అంటే అల్టిమేట్లీ ప్రొటెక్టింగ్ వరల్డ్ హెరిటేజెస్ అనేది ఓన్లీ ఒక బిల్డింగ్స్ని కానీ ల్యాండ్స్కేప్స్ని మాత్రమే ప్రొటెక్ట్ చేయడం కాదు. ఇట్ ఈస్ డాష్ అబౌట్ ద హ్యూమన్ స్టోరీ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ డాష్ అబౌట్ ద కన్ఫ్లిక్టింగ్, డిస్ప్యూటింగ్, హానరింగ్ అనుకుంటున్నాను గైస్.
ఎస్, హానరింగ్ అంటే రెస్పెక్ట్ చేయడం, లైక్ ముందు జరిగిన వాళ్ళ యొక్క మన చరిత్రను మనం గౌరవించడం అనేది, అంతే కదా. 40 క్వశ్చన్స్ అయిపోయి మనం రీడింగ్ కాంప్రహెన్షన్ వదిలేసాం. 20 క్వశ్చన్ నుంచి రీడింగ్ కాంప్రహెన్షన్. ఓకే ఓకే గైస్, రీడింగ్ కాంప్రహెన్షన్ చదువుదాం. చాలా పెద్దది ఉంది. నాకు ఎంతవరకు అర్థమైందో చెప్తాను. ఓకే, కొన్ని మిస్టేక్స్ ఉంటే క్షమించండి. Maturity transformation is a fundamental role played by commercial banks. Maturity transformation, when they utilize short-term liabilities to finance long-term assets. In simple terms, bank accept deposits from customers that can often be withdrawn at short notice and use these funds to loans that are repayable over a long duration. While depositors prioritize liquidity, wanting access to their money at any time, borrowers generally prefer loan tenures that must life cycle their investments. By reconciling these diverse needs, banks serve as a key financial intermediate savings into productive investment. మనకి ఫస్ట్ ఏం చెప్తున్నాడంటే, ఫస్ట్ ప్యాసేజ్లో బ్యాంక్స్ అనేవి వాటి దగ్గర లైక్ కస్టమర్స్ దగ్గర డిపాజిట్స్ తీసుకుంటుంది కదా, అది షార్ట్ పీరియడ్కి కదా. నేను ఒక డిపాజిట్ లైక్ సేవింగ్స్ అకౌంట్ తీసుకున్నాను, నా అమౌంట్ సేవ్ చేసుకుంటాను, ఐ కెన్ హ్యావ్ ద యాక్సెసిబుల్, అంటే నేను 24/7లో ఎప్పుడైనా మనీకి యాక్సెస్ ఉంటుంది, నేను ఎప్పుడైనా తీసుకోగలను. కానీ బ్యాంక్స్ బిజినెస్ ఏంటి, మన దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకొని షార్ట్ టర్మ్స్ తీసుకుంటారు, కానీ లాంగ్ టర్మ్కి లోన్స్ కింద ఇస్తారు. ఇప్పుడు లోన్ తీసుకున్నామంటే దానికి టెన్యూర్ మోర్ దెన్ ఇయర్స్లోనే కదా ఉంటుంది. సో హౌ దే ఆర్ మేనేజింగ్ లైక్ మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఫండమెంటల్ రోల్ ప్లేస్ ఇన్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ నథింగ్ బట్ హూ మేక్స్ ప్రాఫిట్, అదే గైస్. మన అన్ని బ్యాంక్స్ అండర్ కమర్షియల్ బ్యాంక్స్లోకి వస్తాయి. ఓకే, టు మెయింటైన్ స్టెబిలిటీ వైల్ మేనేజింగ్ దిస్ మిస్ మ్యాచ్, అంతే కదా. ఒక షార్ట్ టర్మ్కి ఫండ్స్ తీసుకుంటుంది ప్రజల దగ్గర నుంచి, లాంగ్ టర్మ్కి వడ్డీ లోన్స్కి ఇస్తుంది. సో మేనేజింగ్ దిస్ మిస్ మ్యాచ్ టు మెయింటైన్ స్టెబిలిటీ, మెయింటైన్ చేయాలి కదా. బ్యాంక్స్ రిలై ఆన్ రోలింగ్ ఓవర్ షార్ట్ టర్మ్ డిపాజిట్స్. దట్ ఈస్ వెన్ డిపాజిటర్స్ విత్డ్రా ఫండ్స్, ద బ్యాంక్ యూజెస్ న్యూ డిపాజిట్స్ టు ఫుల్ఫిల్ విత్డ్రాల్ డిమాండ్స్. ఇప్పుడు ఎలా అంటే, నేను ఒక 50,000 ఉంచుకున్నాను, అది వేరొకరికి లోన్ ఇచ్చింది బ్యాంక్, నాకు ఇప్పుడు ఆ 50,000లో ఒక 20,000 యూజ్ చేసుకోవాలనుకుంటున్నాను. అప్పుడు నాకు ఎలా ఇస్తుంది క్యాష్? నా తర్వాత ఎవరో ఒకరు వచ్చి ఉంటారు కదా, డిపాజిట్ అమౌంట్, అది నాకు ఇస్తుంది. దిస్ ఇస్ హౌ దే ఆర్ మేనేజింగ్ అనమాట. దట్ ఈస్ వెన్ డిపాజిటర్స్ విత్డ్రా ఫండ్స్. This model, however, introduces insignificant liquidity risk, as banks must anticipate this timing of both deposits, withdrawals, and loan repayments. If too many depositors withdraw their funds simultaneously, the borrowers are not in a position to repay these loans. Banks may be forced into a fire sale of assets. Such distressing selling can result in significant losses and eventually lead to insolvency. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఎక్కువ మంది ఎవరైతే ఇప్పుడు డిపాజిట్ అమౌంట్ చేసుకున్నారో వాళ్ళు తీసేసుకుందామని ఎక్కువ మంది వస్తున్నారు, కానీ ఇంకా న్యూ కస్టమర్స్ రావట్లేదు డిపాజిట్ చేసుకోవడానికి. అలా అని ఇప్పుడు ఈ క్యాష్ ఇప్పుడు ఎవరైతే డెబిట్ అమౌంట్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వడానికి లోన్స్ ఇచ్చిన వాళ్ళకి ఆ టెన్యూర్కి ముందే బ్యాంకులు అడగలేవు. అలాంటప్పుడు కొన్ని లైక్ స్ట్రెస్ ఫీల్ అవుతారు, క్రాస్ సెల్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. దట్స్ హౌ దే కెన్ సిగ్నిఫికెంట్ లాసెస్ అండ్ ఈవెన్ లీడ్ టు ఇన్సాల్వెన్సీ. కొన్ని అసలు సాల్వ్ చేయలేనిది కూడా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని చెప్తున్నారు అనమాట. ఇది నాకు అలవాటు గైస్, ఎన్ని పారాగ్రాఫ్లు ఉన్నాయని చూసుకోండి. టు రెడ్యూస్ దిస్ రిస్క్, బ్యాంక్ యూజ్ ఎ వెరైటీ ఆఫ్ స్ట్రాటజీస్. దిస్ includes issuing longer term liabilities like fixed deposits, bonds, and other investment products with prominent maturity date. These instruments provide greater predictability and reduces the chances of unpredicted class outflows. Moreover, prudent banks aim to align the duration of loans with the maturity profile and their liabilities. అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్. ఇప్పుడు అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ ఏంటంటే, అలాంటి కొన్ని ఇప్పుడు ఏదైతే ఒక సినారియో చెప్పానో అలాంటి రిస్క్ తగ్గించడానికి బ్యాంకుల దగ్గర కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్స్ అని లైక్ బాండ్స్ అని అనదర్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. అందులో ఏంటి, ఒక సర్టెన్ పీరియడ్స్కి మన కస్టమర్స్ దాంట్లో అమౌంట్ వదిలేయాలి, తర్వాత మాత్రం సర్టెన్ అమౌంట్ పీరియడ్ తర్వాత తీసుకోవాలి. ఓకే,
అది దట్స్ హౌ దే మేనేజ్ దే నోన్ సెట్ ఏ అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ అనమాట. Some economists argue that the inherent risk in maturity transformation makes the banking system vulnerable and occasionally ఇది ఏదైతే మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అది బ్యాంకింగ్ సిస్టమ్ని ఇంకా వీక్ చేసేస్తుంది అండ్ ఒకేషనల్లీ నెసెసిటేట్స్ రెగ్యులేట్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ అసిస్టెన్స్ టు ప్రిజర్వ్ ఫైనాన్స్ స్టెబిలిటీ. కొంచెం అది యూజ్ అవ్వట్లేదు అనమాట, బ్యాంక్కి వీకెన్ చేస్తుంది కానీ స్ట్రెంథన్ చేయట్లేదు. ఇన్ కాంట్రాస్ట్ అదర్స్ బిలీవ్ దట్ బ్యాంక్ షుడ్ అడ్జస్ట్ దేర్ లెండింగ్ ప్రాక్టీసెస్ సో దట్ దే డు నాట్ రిలే ఎక్సెసివ్లీ ఆన్ షార్ట్ టర్మ్ ఫండ్స్ అండ్ లాంగ్ టర్మ్ లెండింగ్. అదర్స్ బిలీవ్ దట్ బ్యాంక్ షుడ్ అడ్జస్ట్ దర్ లెండింగ్ ప్రాక్టీస్. కొంతమంది ఏమనుకున్నారంటే బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లెండింగ్ ఒక ప్రాక్టీసెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి సో దట్ వాళ్ళకి షార్ట్ టర్మ్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లెండింగ్ అనేది ఎక్సెసివ్ కాకుండా ఉంటుంది. దీస్ ఎక్స్పర్ట్స్ అడ్వకేట్ దట్ ద సర్టెన్ డిపాజిట్స్ ఎస్పెషల్లీ దోస్ that withdrawals on demand should be treated as custodial holdings, not be used to fund loans. Custodial holdings ante guys identi. Importantly, maturity transformation should not be confused with the fractional reserve banking. ఏదైతే మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ ఉందో అది ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్తో కన్ఫ్యూజ్ కాకూడదు. వేర్ బ్యాంక్స్ లెండ్ మోర్ మనీ దెన్ దే హోల్డ్ ద యాక్చువల్ రిజర్వ్స్. బ్యాంకులు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ కన్నా దే షుడెంట్ లెండ్ మోర్ మనీ అనమాట. ఎంతైతే వస్తుందో అంత మాత్రమే వాళ్ళు లెండింగ్ ఇవ్వాలి, అంటే అప్పుడు దే వోంట్ ఫేస్ మోర్ ఇష్యూస్ అన్నట్టు. దిస్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ బ్యాంక్ రన్ వేర్ మెనీ కస్టమర్స్ అటెంప్ట్ టు విత్డ్రా దేర్ మనీ సైమల్టేనియస్లీ. ఇన్ సచ్ సినారియోస్ సెంట్రల్ బ్యాంక్స్ మే స్టెప్ ఇన్ టు ప్రొవైడ్ లిక్విడిటీ సపోర్ట్ ensuring that public trust in financial system remains intact. ఒకవేళ అదే సిచ్యువేషన్ వచ్చింది కనుక ఇప్పుడు ఒక యూకో బ్యాంక్, ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇచ్చిన డిపాజిట్స్ అన్నీ లెండింగ్కి ఇస్తారు, కానీ అప్పుడు కస్టమర్స్ అందరూ విత్డ్రా చేయడం స్టార్ట్ చేశారు, క్యాష్ లేదు. అలాంటప్పుడు ఏంటి, దే విల్ గో టు అ సెంట్రల్ బ్యాంక్ విచ్ ఇస్ ఆర్బీఐ, దే విల్ ల్యాండ్ సమ్ మనీ ఫ్రమ్ దెమ్ విత్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ అండ్ దే విల్ అడ్జస్ట్ అనమాట. సో దట్ ఈ బ్యాంకింగ్ ఫినాన్షియల్ సిస్టమ్ మీద కస్టమర్స్కి ఇంట్రెస్ట్ పోకుండా ఉండడానికి. అర్థమైంది కదా? సో లెట్స్ అటాక్ ద క్వశ్చన్స్. ఇలా చదువుకుంటాను గైస్, అంటే ఇంత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను కానీ చదువుకుంటూ ఒక ప్రిసైజ్ అండర్స్టాండింగ్కి వస్తాను. తర్వాత ఐ డూ స్టార్ట్ అటెంప్టింగ్ క్వశ్చన్స్. What is the primary function of maturity transformation in banks? To convert physical assets into digital. అసలు ఇది లేదు. To offer fixed deposits to corporate clients. To use short-term funds to finance long-term loans. To increase interest rate. What is maturity transformation considered risky for? Why ఇది ఎందుకు మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ రిస్కీ బ్యాంకర్ కానీ చూసుకొని ఆపరేషనల్ కాస్ట్ సిగ్నిఫికెంట్లీ, ఇది అసలు ఆప్షన్లోనే లేదు. ఇట్ ఎక్స్పోజెస్ బ్యాంక్స్ టు అన్ప్రెడిక్టబుల్ ఫారెన్ ఎక్స్చేంజ్ మూవ్మెంట్స్, ఇది లేదు. బికాస్ డిపాజిటర్స్ మే విత్డ్రా మనీ బిఫోర్ బారోవర్స్ రిపే, ఇది ఆన్సర్. ఎస్. Why is the term for aligning the duration for loans with the maturity of liabilities? Liquidity crunch, asset liability management. Maybe ఇది అనుకుంటున్నా. Yes, answer. According to the passage, what do some economists propose regarding on demand deposits? What do some economists propose regarding on demand deposits? డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే మనకి సర్టెన్ పీరియడ్ అక్కడ డిపాజిట్ చేసిన తర్వాత తీసుకోవాలి. దే షుడ్ మేడ్ ఏ ట్యాక్స్ ఫ్రీ, షుడ్ బి ఓన్లీ యూజ్డ్ ఫర్ పర్సనల్ లోన్, షుడ్ కన్వర్టెడ్, షుడ్ బి లాంగ్. ఎస్, కొంచెం ఫిక్స్డ్ టర్మ్ ఉంచుకోవాలన్నమాట, ఎప్పుడు పడితే అప్పుడు తీయడానికి అవ్వదు. వాట్ ఈస్ మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్ డిఫర్స్ ఫ్రమ్ fractional reserve banking? Fractional reserve banking is only applicable to government banks, central banks. Yes, maybe avachchu. Maturity transformation deals with currency conversion. Maturity transform long term deposits for short term lending. Fractional reserve banking allows banks to lend beyond their reserves. ఒక్కసారి ఫ్రాక్షనల్ ఎక్కడ ఉంది, మర్చిపోయింది గైస్.
ఈజ్ ద టైప్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్ సిస్టమ్. ఈ రెండు ఆప్షన్లు ఏదో ఒకటి ఇదా. యా, ఫ్రాక్షనల్ రిజర్వ్ బ్యాంకింగ్ అలౌస్ బ్యాంక్స్ టు లెండ్ బియాండ్ దేర్ రిజర్వ్స్. ఇది లాస్ట్ అనుకుంటా, లాస్ట్ దాంట్లో ఉంటుంది కదా, ఏంటంటే వాళ్ళు ఉన్నదానికన్నా ఎక్కువ లెండ్ చేసేస్తే సెంట్రల్ బ్యాంక్ నుంచి లెండ్ తెచ్చుకొని వాళ్ళు డిపాజిటర్కి పే చేస్తారనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి అ కన్సిక్వెన్స్ ఇఫ్ బ్యాంక్స్ మిస్ మ్యాచింగ్ మెచ్యూరిటీ ట్రాన్స్ఫర్మేషన్. బ్యాంక్స్ మే అప్పుడు ఏంటంటే దే విల్ lose their licenses. ఇది లేదు. హ్యావ్ టు లిక్విడ్ అసెట్స్ లో ప్రైస్. బ్యాంక్స్ మే ఫోర్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఫారెన్ బాండ్స్. రిక్వైర్ టు షట్ డౌన్ అండ్ దేర్ బ్యాంక్స్ విల్ హ్యావ్ టు స్విచ్ ఎంటైర్లీ డిజిటల్ బ్యాంకింగ్. Which of the following can be a consequence banks if mismanaged transformation? Maturity transformation. Insolvency kada. Significant losses, guys. May have a liquid assets at low prices, might lose their license for central authorities, forced to invest in foreign, will require to shut down, fix it, have to switch in. Ida, banks may have liquid assets at low price. Okay. Tarvata, which of the following is the synonym of insolvency? లీడ్ టు ఇన్సాల్వెన్సీ. ఇది ఒక నెగిటివ్ వర్డ్, మనకి నెగిటివ్ వర్డ్ కావాలి. అఫ్లుయెన్స్, బ్యాంక్రప్సీ, ఇదే అనుకుంటా గైస్. ఓకే. ఇన్సాల్వెన్సీ అంటే ద అబిలిటీ టు ఇనేబుల్ టు పే వన్స్ డెబ్ట్స్, ఆర్ బ్యాంక్రప్సీ అంటే కూడా అంతే. ఇంటాక్ట్, యాంటోనిమ్ ఇంటాక్ట్ ఎక్కడుంది ఇక్కడ. ensuring that public trust in the financial system remain intact. Remains remain same అన్నమాట. సో ఇది పాజిటివ్, నెగిటివ్ వర్డ్ కావాలి. అన్హార్మ్డ్, సెక్యూర్, డ్యామేజ్డ్. ఎస్, ఇంటాక్ట్ మీన్స్ అన్డామేజ్డ్, అన్బ్రోకెన్. మై గుడ్నెస్. ఇంకొకటి ఉంది గైస్, చదివి ఎక్స్ప్లెయిన్ చేయబడికి నా నోరు నొప్పి వస్తుంది గైస్. చాలా టైం అయిపోయింది. ఓకే, లెట్స్ ఎండ్ దిస్. ఓకే, ఇంకొక వీడియోలో మళ్ళీ